హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సాటర్డే. ఈరోజు సాటర్డే మా లంచ్ ఏంటో చూసేయండి. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే నో వీడియోస్, ఇప్పుడే తీసానమాట. ఇంకా కొంచెం చూసేయండి మా వంటలు, సింపుల్ వంటలు అనమాట. ఇదిగోండి, నిన్న చెప్పాను కదా కుక్కర్లు, మొన్న నిన్న వీడియోలో అవి కూడా చూపిద్దామని చెప్పేసి 3 కుక్కర్లు అయితే ఇక్కడ పెట్టేసిన అనమాట అండి. ఈ 2 కుక్కర్లలో రైస్ అయితే పెట్టేసిన నేను. చూసారు కదా, ఇది చిన్న కుక్కర్ అనమాట. ఎంత చిన్నగా ఉందో చూడండి, నా చెయ్యి ఇట్లా పడుతుంది, ఇంత చిన్నగా ఉంటుంది అనమాట. ఇద్దరికైతే సరిపోతుందండి రైస్, అంత బాగుంటుంది. చిన్నదైనా కూడా ఇద్దరికి వస్తుంది ఇందులో రైస్ అనమాట. కానీ మంచి కూడా అవుతుంది అనమాట. మనకి 5 మినిట్స్లో అయిపోతుందండి. 2 విజిల్స్లో రైస్ అయిపోతుంది. చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ చిన్న 2 కుక్కర్లో రైస్ అయితే పెట్టేసి, తర్వాత వచ్చేసి పెద్ద కుక్కర్లో అయితే చారు చేశానండి అనమాట అండి. పప్పుచారు. ఈరోజు సాటర్డే స్పెషల్ వచ్చేసి పప్పుచారు అనమాట. ఈ మధ్య పప్పుచారు చేయక చాలా రోజులు అయిందండి. సో ఇంకా ఎండాకాలం అయితే వచ్చేసినట్టే కదా, రోజు ఏదో ఒక చారులాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు అయితే చారు చేశాను. ఇందులో వేయడానికి సొరకాయ అలాంటివి ఏమీ లేవు. ఓన్లీ టమాటాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా ఇవి వేసి అయితే వెల్లుల్లిపాయలు, ఇంకా ఫ్రెష్ కరివేపాకు ఇవన్నీ వేసి పప్పుచారు అయితే చేసిన అనమాట అండి. దీనికి నేనైతే పప్పుచారు చేస్తే పప్పుని మిక్సీలో పడతాను. అంటే ముందు ఉడకబెట్టిన తర్వాత దాన్ని మిక్సీకి వేస్తాను అండి. పప్పు అలాగే ఉంటే చారు అసలు బాగుండదు. పైనంతా వాటర్ కింద పప్పు ఉంటుంది. సో దాన్ని మిక్సీలో పడతాను అనమాట. ఇవి వచ్చేసి అయితే అప్పడాలు. ఇవి నేను డిమార్ట్లో తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మసాలా పాపడ అండ్ నార్మల్ పాపడ అనమాట. చాలా బాగున్నాయండి. చాలా మంచి టేస్ట్ ఉన్నాయి. మినపప్పు ఫ్లేవర్ కూడా వస్తుంది. అంత బాగున్నాయి. డిమార్ట్లో తీసుకున్నాను. అప్పడాలు పెట్టడానికి నాకు అసలు టైం ఉండదండి. సమ్మర్ అయినా పెట్టడానికి అసలు కుదరట్లేదు. ఇది వచ్చేసి తీయపప్పు. ఈ మిక్సీ పట్టిన పప్పులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇది చారంచుకి పప్పు సూపర్గా ఉంటుంది అనమాట. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే బాగా పెడతారనమాట. ఈ పప్పులో నెయ్యి వేసి కాస్త ఉప్పు వేసి చిన్నపిల్లలకి అన్నం పెడితే చాలా బాగా తింటారండి. చిన్నప్పుడు మా పిల్లలకి పెట్టేదాన్ని. మా మమ్మీ కూడా నాకు పెడుతుంటే నేను మా పిల్లలకి పెట్టాను. చాలా బాగుంటుంది అనమాట తీపప్పు. ఇదండి నా ఈరోజు లంచ్ అనమాట. సో వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? మా వంటలు అయితే సింపుల్గా ఉంటాయండి. నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్ ఎక్కువగా వెజ్జే ఉంటాయన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా వారికి అయితే నేను రైస్ పెట్టేస్తున్నాను అనమాట. ఆయన కూర్చున్నాడు, పెట్టేసి లంచ్ అంటే. సో ఇంకా లంచ్ ప్రిపేర్ చేసిన, ఆయనకి తొందరగా వెళ్తా అన్నారు. సో పెడుతున్నా అనమాట. చారు అయితే కుక్కర్లోంచి ఇంకా కొంచెం డిష్లో అయితే పెట్టిన. ఇంకా ఆయనకి మామూలుగా అయితే మనం పెట్టిన వడియాలు అవి నచ్చవు, కానీ మా వారికి పాపడాలు అయితే బాగా నచ్చుతాయండి. బాగా ఈ అప్పడాలు అయితే బాగా నచ్చుతాయి.